అంటే మీడియా మిత్రులు నాతో చాలా చక్కగా చేస్తారు. న్యాచురల్గా థ్యాంక్ యూ. మీరు కొంచెం నవ్వు తగ్గించండి. నేను సీరియస్గా మాట్లాడినప్పుడు కూడా నన్ను నవ్విస్తే ఎట్లా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఎక్సైట్ అయి ఉన్నాను. కేవలం 54 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే 100కి దాదాపు 95% ప్రజలకు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టరే గుర్తని, ప్రజాశాంతి పార్టీకి కనీసం 100కి 50-60 ఓట్లు ఉన్నాయని మరలా గన్నవరం ఎయిర్పోర్ట్లో నిన్న 3 రోజుల క్రిందట 4 రోజుల క్రిందట ఢిల్లీ వెళ్తూ ఆగా. ఏంటా ఫాలోయింగ్? ఎగ్జాజరేట్ చేయకూడదు కానీ ఒక 70 మంది నుంచి 100 మంది వరకు సెల్ఫీలు తీసుకున్నారు. ఉన్నారు కదా మీరు? శ్రీపతి గారు ఉన్నారు, డాక్టర్ శ్రీపతి గారు ఉన్నారు. ఏంటిది? ఎయిర్పోర్ట్లో వెళ్ళా, ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోను. ఇంకొక 60-70 మంది లోపల ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు 1000 మందికి పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేను అందంగా ఉంటే ఇంకా బాగుంది కదా, ఎత్తుగా ఉంటే కొంచెం కలర్ ఉంటే మహేష్ బాబు లాగా. ఎందుకంటే మహేష్ బాబు చిన్నాడు, వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చినప్పుడు, నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినప్పుడు. కానీ వార్తలో ఒక వార్త రాశారు 98లో. వార్తలో ఫ్రంట్ పేజీ నల్లగా పొట్టిగా అంటే చక్కగా అన్నారు, మంచి మీసాలని. ఇప్పుడు మీసాలు తీసాను, ఎందుకు కోపం తగ్గింది కదా. మీసం ఉంటే ఎక్కువ కోపం ఉండేది. నాకు తెలుసు రాజకీయాల్లోకి వస్తే అందరూ నాతో ఫైట్ చేస్తారు. కానీ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎవరు ఫైట్ చేయడం మానేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా పాల్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇంకా నేను అప్పులు 2.5 లక్షల కోట్లు తెచ్చాను, ఇంకా నేను అప్పులు తేలేను. ఇప్పుడు మరలా నేను అధికారంలోకి వస్తే జీతాలు ఇవ్వలేను, కానీ అన్ని వాగ్దానాలు చేసేస్తాను. ఇప్పుడు జగన్ ఏమనుకుంటున్నాడు? ఎలాగా పాల్ గారికి 1 నిమిషమే కోపం ఉంటుంది. సెంట్రల్లో ఆయన అధికారంకి వచ్చిన బీజేపీ వాళ్ళతో ఎలా మంచుకున్నానో ఆయనతో నేను మంచిగా ఉంటే ఈ మాయావతి, అఖిలేష్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని కన్విన్స్ చేసి జైలుకి వెళ్లకుండా నన్ను కాపాడుతారు అంటే నా మంచితనం వీళ్ళందరికీ తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.